హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలనమాట. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. ఇది 26 రోజు వ్లాగ్ అనమాట. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది వ్లాగ్ అయితే మనకి. పండగొస్తుంది టెంట్ లైటింగ్ స్టార్ట్ చేశారనమాట. మధ్యాహ్నం స్టార్ట్ చేశారు. ఈవినింగ్ కల్లా అంతా అయిపోయిందనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ కల్లా. రోజులు ఎంత ఫాస్ట్‌గా గడుస్తున్నాయంటే, మనం ఒకటి పండగ అనుకున్నప్పుడు, ఆ పండగ వస్తుంది అయిపోతుందనమాట. ఇంకో పండగ కూడా వచ్చేస్తుంది మనకి. నేను ఉగాదికి అనుకున్న ఉగాది ఎప్పుడు వస్తదబ్బా అని చెప్పేసి ఉగాది వచ్చింది, అయిపోయింది కూడా. ఇప్పుడు ఈ పండగ గురించి అనుకున్న ఎప్పుడొస్తుంది వెయిట్ చేశాను. చాలా వెయిట్ చేశాననమాట. ఇంకా ఈ పండగ కూడా వచ్చింది, అయిపోతుందనమాట. రోజులు చాలా ఫాస్ట్‌గా గడుస్తున్నాయి కదా! ఇక్కడే ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొచ్చారనమాట. ఒక పని మీద వెళ్ళారండి. ఆ పని చూసుకుని ఇంక పువ్వులే తీసుకొచ్చారనమాట. పువ్వులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా మళ్ళీ తన ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంక ఇవైతే మాల కట్టాలి. మాలన్నీ కట్టేసామండి. యెల్లో చామంతి మర్చిపోయానమాట. మా ఆయన మళ్ళీ ఇంటికొచ్చి గుచ్చేశారు. ఈ చామంతి కట్టమని చెప్పి మర్చిపోయారని చెప్పారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి నేను కడదానికి కూర్చున్నాను. ఈలోపు చిన్నోడు ఫుల్ ఏడుపనమాట. ఇంకా మళ్ళీ నేను చిన్నోడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పాపం మా ఆయనే కట్టుకున్నారండి మాల మొత్తము. ఇంకా నేను చిన్నోడిని పడుకోబెట్టేసి మా ఆయన దగ్గరికెళ్ళాననమాట. నేను మళ్ళీ కట్టనని అడిగాను. మా ఆయన వద్దని చెప్పారు. జస్ట్ కార్డులు తెంపి నాకిచ్చి నేను పూలు కట్టుకుంటా అని చెప్పారనమాట. నేను కార్డులే తెంపిస్తానండి. చిన్నోడు పడుకున్నాడు కానీ జస్ట్ మాత్రం పడుకోలేదనమాట. మా పని అంతే అయ్యే వరకు. ఇంకా నిద్రొస్తుంది చెప్తుంది కానీ ఒళ్ళో పడుకో అని చెప్పి పడుకోవట్లేదనమాట. సర్లే నాడు పడుకోబెడతాని చెప్పి పడుకోవట్లేదు. వాళ్ళ డాడీ ఉన్నాడు కదా! సో, వాళ్ళ డాడీ పక్కన పడుకుంటాను తను. వాళ్ళ డాడీకి ఇంకా పని అవ్వలే కదా! మాల కట్టడము. ఇంకా అలాగే పాపం కూర్చుందనమాట తనైతే. ఇంకా మార్నింగ్ లేచిండి ఫస్ట్ అయితే పాప స్నానం చేయించాననమాట. తర్వాత చిన్నోడు స్నానం చేయించాను నేను. ఇంకా లాస్ట్ నేను చేస్తాననమాట. చేసి కొన్ని పనులు ఉంటే ఇంట్లో పనులన్నీ క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడే షాప్కి అయితే వెళ్తున్నానమాట. ఇంట్లో నిమ్మప్పు లేదనమాట. చాలామంది తెలిసి ఉంటుంది నిమ్మప్పు. సో, అయితే లేదనమాట. ఇంక షాప్కి అయితే వెళ్తున్నాము. ఒక షాప్ ఇక్కడ 2 షాపులు ఉన్నాయి కానీ 2 షాపులు ఇక్కడ లేవన్నమాట. కొంచెం దూరం తీసుకొస్తాను అనమాట నేను జస్ట్ వెళ్ళి. చిన్నోడికైతే మనం జూడియోలో డ్రెస్ ఇచ్చారు కదా! డ్రెస్ అయితే వేసాననమాట. ఇంకా పాపకు కూడా జూడియోలో తెచ్చిన డ్రెస్ అయితే ఉంది. కాకపోతే బాగా లూజ్ అయిపోయిందనమాట అది. నేను కొంచెం ముందు రోజు వేసి చూడాల్సింది. నేనైతే చూడలేదనమాట. అలా సరిపోతుంది అనుకున్నాను నేను. చూడలేదు. కాకపోతే మార్నింగ్ 9:00 ఎవరు మిషన్ తీయరు కదా! సో, ఇంకా బాగా లూజ్ అయిపోయిందని చెప్పి వేరే డ్రెస్ అయితే వేసాను. బ్లాక్ అండ్ యెల్లోదనమాట. దాని తర్వాత మళ్ళీ అది చేంజ్ చేసి మళ్ళీ వైట్ గౌన్ వేసాను. నేను జస్ట్ మ్యాచింగ్ ఉంటామని చెప్పేసి. ఇంకా తర్వాత ఫోటోలు దిద్దామని చెప్పేసి ఫోటోలు దిగడానికి వెళ్ళిపోయామండి. మా ఆయనకి ఇవాళ లేదనమాట. తనకైతే లీవ్ లేదనమాట. ఉంది ఆఫీస్ అయితే. తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను జస్ట్ చిన్నోడు ఫోటోలు దిగాం. ఫోటోలు చాలా బాగా వచ్చినాయి అనమాట ముగ్గురివి. పాపం మా ఆయన మిస్ అయిపోయాడు. ఎప్పుడైనా సరే గ్రూప్ ఫోటోలు ఎక్కువ దిగమండి మేము. నేను జస్ట్వి కానీ నేను చిన్నోడు కానీ దిగుతాం కానీ గ్రూప్ ఫోటోస్ ఎక్కువ దిగమనమాట. నలుగురు కలిసి గ్రూప్ ఫోటోస్ ఎక్కువ దిగింది కూడా మా దగ్గర లేవన్నమాట. ఇక్కడ నుంచి దిగాలి. ఇవే స్వీట్ మెమరీస్ కదా మనకి. రేపు పొద్దున్న మన పిల్లలు చూసుకుంటారు కదా! జస్వి ఏంటి ఈ మధ్య జడ ఎన్నిసార్లు అసలు ఉంచుకుంటలేదు, పీక్కుంటూనే ఉంటుంది. నాకేంటంటే ఎండ చిరాకు కోసం చెప్పేసి జడలు వేస్తుంటానమాట. తనేం పీక్కుంటూనే ఉంటుందన్నమాట. ఇంకా పూజ పక్కన అవుతుందనమాట. ఇంకా జస్వి అయితే అలర్ట్ చేస్తుంది. మళ్ళీ జడైతే వేసాను దానికి. చిన్నోడికైతే నిద్ర వస్తుంది కానీ పడుకోవట్లేదు. ఎందుకంటే పడుకుంటున్నాడు చిన్నోడు. కాకపోతే వాళ్ళ అక్కొచ్చి లేపుతుందనమాట వాడిని. వాడికి మెలుకు వచ్చేస్తుంది. ఫుల్ ఏడుస్తాడనమాట. ఏదో పని అయిపోయిందనమాట నాకైతే. వాడు పడుకుంటాడు, మంచిగా పడుకోబెడతాను. కాకపోతే పాప కుదరంగా ఉండదనమాట. వాడు లేపుతూనే ఉంటుంది ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. పొద్దునుంచి ఏం తెలియదు నేను. ఇంకా ఇక్కడ వడపప్పు తింటున్నాను. పానకం కూడా తాగుతున్నాను అనమాట. సో, పానకం అంటే చాలా ఇష్టం నాకైతే. అసలు ఇప్పుడు ఎవరు తాగుతున్నారండి పానకం అసలు. గుడిలో కూడా వెళ్తుంటే ఒక బిందె 2 బిందెల కన్నా ఎక్కువ ఇవ్వట్లేదనమాట. ఎందుకంటే ఎవరు ఎక్కువ తాగట్లేదు. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ తీసుకురావట్లేదనమాట. మన చిన్నప్పుడు అలా కాదు కదా! మనం చాలా ఇష్టంగా తాగేవాళ్ళమి. మేమైతే లైన్లు కట్టేసేవాళ్ళమండి. ఇంట్లో ఉన్న చెంబులు, బిందెలు, గ్లాసులు అన్నీ తీసుకెళ్ళిపోయి వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళిపోయామనమాట. మనం తాగేవాళ్ళం, పక్కన కూడా పంచిపెట్టేవాళ్ళం మనం. ఇప్పుడు అలా కాదులేండి. వీళ్ళు తాగరనమాట. వీళ్ళు తాగరు, పక్కన పంచిపెట్టరు కూడా వీళ్ళు. ఇంకా అసలు అప్పుడు ఆ టైంలోనే ఏంటంటే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో చేశారనమాట పానకాలు. ఎంత చేసినా సరే అయిపోతూనే ఉండేది పానకాలు. ఇంకా తెస్తూనే ఉండేవారు. ఇప్పుడు అలా కాదులేండి. మహా అయితే గుళ్ళలో ఒక బిందె 2 బిందెలు ఎక్కువైపోతుంది అనమాట. అది కూడా పడేస్తున్నారు ఎవరు తాగకుండా. ఇప్పుడు పిల్లలు లేదులేండి. ఇప్పుడు జనరేషన్ వేరు, మన జనరేషన్ వేరు కదా! మనదే బాగుండేది అంతా. ఇప్పుడంతా మారిపోయిందిలేండి. మళ్ళీ రోజులు మనకైతే తిరిగి రావన్నమాట. ఇంకా వడపప్పు పానకం తాగిన తర్వాత ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి. జస్వికి టిఫిన్ ఏం పెట్టలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి నైట్ అయితే చపాతీలు ఉన్నాయన్నమాట. చపాతీలు చేశాను నేను. ఇంకా జస్వి నేను తినేసామండి. తినేసి గుడికైతే వచ్చానమాట. నేనైతే ఉపవాసం ఏం లేనండి. మంచిగా తినేస్తాననమాట. ఇప్పుడే కాదు, శివరాత్రి అయినా ఏది వచ్చినా సరే ఉపవాసం అయితే ఉండనమాట నేను. నేను బేసిక్గా ఆకలి తట్టుకోలేనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు ఆకలి తట్టుకోలేరనమాట. అయినా సరే దేవుడి వల్ల మళ్ళీ దేవుడు ఏమైనా శిక్షిస్తాడా ఏంటని చెప్పి భయంతో ఉపవాసం ఉంటారు వాళ్ళు కావాలని చెప్పేసి బలవంతం మీద. అలా అయితే ఉండాల్సిన అవసరం లేదండి. దేవుడు ఎక్కడ చెప్పలేదంటే ఉపవాసం ఉండని చెప్పేసి. మీరు మంచిగా మనసుతో మొక్కుంటే చాలన్నమాట. అదే చాలు. మంచిగా మొక్కుకొని మంచిగా దేవుడి పూజలు చేస్తే అదే చాలన్నమాట. అంతేగాని ఎవరు బలవంతం పెట్టరు
ఉపవాసం ఉండని చెప్పేసి అలా పెట్టినా సరే ఉండకండి మీరు. మీకు నచ్చితేనే ఉండండి. నాకైతే ఉపవాసం నచ్చదనమాట. నేను మంచిగా తింటాను, మంచిగా దేవుడిని మొక్కుతాను. ఇప్పుడు ఇక్కడ నేను ఉపవాసం ఉన్న చెడ్డోళ్ళు, ఉపవాసం లేని వాళ్ళు మంచోళ్ళని చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళదనమాట. మీకు నచ్చితే ఉండండి, లేదంటే లేదు. ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాం కదా, అరగంట సేపు గుళ్ళోని కూర్చోపోయానమాట. ఎప్పుడైనా సరే 2-3 మినిట్స్ కూర్చొని వెళ్ళిపోతానండి నేనైతే ఇంటికి. కాకపోతే కొంచెం వాళ్ళు ఎక్కువసేపు కూర్చున్నమాట. పిల్లోడు కూడా ఇంకా చిన్నోడు కూడా ఇసిగించలేదనమాట. మంచిగా పడుకున్నాడు గుళ్ళోని. ఇంకా నేను కూడా అరగంట సేపు కూర్చున్నాను అనమాట. ఎప్పుడు ఇంట్లో కూర్చుంటాం కదా అని చెప్పేసి ఇంక ప్రశాంతంగా ఇవ్వాలి కూర్చుందని చెప్పి కూర్చున్నాను అనమాట. ఇంకా లంచ్ అయితే చేయాలండి. గుడి దగ్గర అన్నదానం పెడుతున్నారనమాట. సో లంచ్ అయితే చేయాలి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అయిపోతే చేసేయాలన్నమాట. నేనైతే ఎక్కువ మా ఆయన ఉంటేనే ఇక్కడ బయటకు వెళ్తానండి, లేకపోతే అసలు వెళ్ళనమాట, ఇంట్లో కూర్చుంటానమాట. కాకపోతే ఇవాళ గుడికి కూడా ఒకదాన్ని వెళ్ళిపోయిన, ఇద్దరు పిల్లల్ని తీసుకోండి నేను. ఇవాళ ఏంటో కొంచెం స్పెషల్గా ఉంది నాకైతే. ఇంకా భోజనాలు పెడుతున్నారండి, తినాలన్నమాట. లంచ్ ఇంకా చేయలేదు నేను. ఫ్రెండ్స్ ఈమెనే గోవా గోవా శుభ్రం గోవాలో నలిగిపోయింది. చూస్తుండగానే జనాలు చాలామంది వస్తారనమాట. మా ఇంటి దగ్గర అనమాట ఇది. సో నేను చూస్తున్నాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి. స్టార్ట్ అయింది ఇలాగా. ఇలా లోపల నుంచి బయటకు వచ్చేయడానికి ఎంత చూసారుగా ఎంత లైన్ ఉందని చెప్పేసి. ఇంకా మేము చివరికి వెళ్ళి నుంచున్నామండి. అసలు లైన్ అసలు కదలట్లేదు అనమాట. నుంచుని కాళ్ళు నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి ఏంటంటే నా కాళ్ళు బెణికిందనమాట. నిద్రలో బెణికింది. అది కూడా ఎలా బెణికింది ఏంటి అర్థం కావట్లేదు నాకు కూడా. పొద్దున్న లేసే టైంకి కాళ్ళు మొత్తం బెణికిస్తున్నప్పుడు చాలా నొప్పి వస్తుంది అనమాట. ఎక్కువసేపు నుంచున్నా సరే, నడిచినా సరే. ఇంక అందుకని చెప్పేసి లైన్లో కన్నా కొంచెం పక్కొచ్చి ఉంచున్నాను నేను. మళ్ళీ ఎవరైనా తోస్తారని చెప్పేసి భయం వేసేసి. పైగా ఎండ ఒకటి కదా, ఒక్కబోస్తుంది అనమాట. ఇంత మంజడలో ఉంటే ఒక దగ్గర ఒక్కబోస్తుంది కదా మనకి, చాలా ఒక్కబోస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పక్కొచ్చి ఉంచున్నాను నేనైతే. ఇంక ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయి అన్నం పెట్టించుకుని ఇంటికి వెళ్ళిపోయానండి. మళ్ళీ చిన్నోడు ఉన్నాడు కదా, సో వాడు ఏడ్స్ అని చెప్పేసి మధ్యలోకి వెళ్ళి అన్నం పెట్టుకొస్తానమాట. ఎందుకు భోజనం ఏం పెట్టారు చెప్పలే కదా నేను. ఆకుకూర పప్పు అనమాట, ఒక స్వీట్ పెట్టారండి కేసరి, దాని తర్వాత గుత్తొంకాయ కర్రీ అనమాట, ఒక పచ్చడి పెట్టారు, పులిహోర పెట్టారు, బగారా అన్నమాట, వైట్ రైస్ కూడా పెట్టారనమాట. ఇంకా సాంబార్ ఉందండి, మజ్జిగ కూడా ఉంది. నేను తెచ్చుకోలేదన్నమాట రెండు అవి. ఇంకా వీటితో పాటు ఒకటి పెట్టారనమాట. దాని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదనమాట. బ్యాట్ వడియాలు అంటారో బ్యాట్ అప్పడాలంటే తెలియదు నాకు. అవైతే పెట్టారనమాట. కాకపోతే మొత్తం జశ్వే తినేసిన ఒక్కటి కూడా ఇవ్వలేదండి. ఇంకా మొత్తం మంచిగా కూర్చొని నేను జశ్వైతే లంచ్ చేస్తామండి. లంచ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఫోటోలు తీద్దామని చెప్పి వచ్చాను అనమాట. ముందు ఒకసారి వచ్చాను, కాకపోతే జనాలు చాలామంది ఉన్నారనమాట ఫోటోలు తీసిన వాళ్ళు కూడా. ఇంకా అందుకని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి వెళ్ళి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత జశ్వి కూడా డ్రెస్ చేయించాను అనమాట. మార్నింగ్ వేసే కదా వైట్ కలర్ గౌను, ఆ గౌన్ మొత్తం అంతా చండాలు చేసుకుని జశ్వి పసుపు పట్టించుకుంది అనమాట మొత్తం అంతా. ఇంకా వాటర్ కూడా తరిపేసుకుంది మొత్తం. ఇంకా అందుకని చెప్పి ఆ డ్రెస్ చేంజ్ చేసి, ఆ డ్రెస్ తీసి ఈ డ్రెస్ చేశానమాట. ఇంకా వేసి గుడికైతే వస్తామండి ఫోటోలు తీయడం కోసము. ఇంకా మీకు కూడా చూపించాలి కదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇంత దగ్గరగా రావడం అనమాట. నేను ఎప్పుడు వచ్చినా సరే కొంచెం దూరం చూసి వెళ్ళిపోతాను. ఎక్కువసేపు కూడా కూర్చోను అనమాట నేను ఎక్కడ. కాకపోతే ఈసారి ఏంటంటే ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఒక అరగంట సేపు కూర్చోను అనమాట ఇక్కడ నేను మంచిగా. నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను మా ఆయన ఉంటేనే ఇక్కడ వెళ్తానమాట. మా ఆయన లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళాను నేను. ఒక గుడికి కూడా వెళ్ళండి. గుడి అయితే మా ఇంటి ఎదురుగా ఉంటుంది అనమాట. ఇంటి ఎదురుగా గుడి ఉంటుంది, ఇంటి పక్కన కూడా గుడి ఉంటుంది అనమాట. అసలు నేను వెళ్ళను అనమాట. గుడికి వెళ్ళినా ఎక్కడికి కూడా వెళ్ళను అనమాట. ఇప్పుడు ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటాను తప్ప బయటకి అసలు అడుగు పెట్టాను నేను. కాకపోతే ఈ రోజు మా ఆయనతో ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, సో ఎలాగైనా గుడికి వెళ్ళని చెప్పేసి పిల్లలిద్దరు మార్నింగ్ గుడికి తీసుకెళ్ళమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడికి వచ్చి కూడా ఫోటోలు దిగుతాను కదా మేము. కొంచెం నాకు స్పెషల్గా ఉందన్నమాట. ఎందుకో ఒక్కదానిలో టైం స్పెండ్ చేయడం అనమాట పిల్లలతో కలిసి. ఇంకా మీరెలా పండుగ చేసుకున్నారు, మంచిగా అయిందా లేదు కామెంట్ చేసి చెప్పండి నాకు. సో మాదంతా మంచిగా అయిందనమాట. ఒకవేళ ఈవినింగ్ బయటకు వెళ్దాం చూస్తున్నాను. బయటకు వెళ్తే కూడా అది కూడా బ్లాగ్ తీసి పెడతాండి. ఇలా వెళ్తే మాత్రం నార్మల్ ప్లేస్ కాదనమాట, కొంచెం స్పెషల్ ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఒక ప్లేస్ అనుకున్నాం ప్రస్తుతానికి మేము. ఆ ప్లేస్కి వెళ్తే కూడా బ్లాగ్ తీసి పెట్టేస్తాం మీకు నేను. ఛానల్ కొత్తగా చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఉంటాం మరి. బాయ్.